ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం గోచార ఫలితాలు మీకోసం. గ్రహాల యొక్క మార్పుల వల్ల, చంద్రుడి యొక్క మార్పు వల్ల, ఆ రోజు లగ్నానుసారంగా, ఆ రోజు నవగ్రహాల యొక్క దశ విదశలు ప్రాణదశ అంటారు, దాన్ని బట్టి కానీ మీకు జాతకాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొత్తంగా ఈ వారంలో అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయా అనేటువంటి ప్రశ్నలకు సమాధానంగానే ఈ గోచార ఫలితాలు చెప్పబడుతుంది. గోచార ఫలితాలని 100కి 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు మీకు 90% అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. ఇక 12 రాశుల వారికి వార ఫలాల్లో భాగంగా ముందుకెళ్ళినట్టయితే ఈ రాశి వారికి వారంలో మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు తగాదాల సమస్యకు అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి అనుకూలత బాగా కనబడుతోంది. రైతన్నలు కూడా మంచి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఖచ్చితంగా ఉండబోతోంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని రకాల వ్యాపారంలో అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే ఎటువంటి శుభతరుణం. తప్పక మీకు వృత్తి ఉద్యోగాదుల్లో, కుటుంబ పరంగా కానీ, సంతాన పరంగా కానీ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వారంలో మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య కాలంలో చాలా మంచి సానుకూలవంతమైన శుభ ధన ధాన్య ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాది విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రతి వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు. భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. ఈ ఒప్పంద పత్రాలని కూడా మళ్ళీ మార్చుకొని వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు. రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రతి వ్యాపారంలో కూడా బాగా కలిసి వచ్చేటువంటి శుభతరుణం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగము, కుటుంబ సౌఖ్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి అభివృద్ధి పొందుకునే సువర్ణ ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి వివాహాది చితాంబుల్లో గానీ, సంతాన యోగంలో గానీ, ఉద్యోగంలో అభివృద్ధి గానీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్ గానీ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారు కాస్త ఓపిక
అవసరం అండి. పర్వాలేదు, నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్ ఫలితాలు కలగాలంటే మీరు ఏకాగ్రత, సమయపాలన ఇటువంటివి వాటిని దృష్టి పెట్టడం వల్ల మీకు విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి ఆవిష్కరణకి ముందడుగు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి, సినిమా రంగ ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అయితే అతి ఆత్రము, ఆందోళన, పనికి మాలిన వ్యక్తులకి సహాయ సహకారాలు అందించడం మీకు కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాలు చేయండి. లేనిపోని అనవసరపు నిందారోపణలు, పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కోరుకునే విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనుకూలత ఉంది, కాకపోతే ఇంకొద్దిగా తీవ్రమైనటువంటి కష్టం లేదా ఓర్పు అనేది మీకు ఎక్కువ ఉంటే ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లోనూ మంచి అభివృద్ధి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషము, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకర సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కుటుంబ వృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. తప్పకుండా మీ యొక్క తల్లిదండ్రులతో సఖ్యత, తీర్థయాత్ర సేవన చేసే అవకాశం కనబడుతోంది. వీరికి 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, శుభకార్యాచరణ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ ఇలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది ప్రయోజనాలు, ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, అసాధ్యం అనుకున్నటువంటి పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించగలిగే అవకాశం కూడా కనపడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి స్నేహితులతో, మిత్రులతో, సోదరుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, నెలకొన్న వ్యాపారంలో మంచి లాభాలు సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగ ఫలితాలు మాత్రమే పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి చక్కటి అనుకూల ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ సింహరాశి వారు ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పకుండా చేయండి. చాలా మంది భయపెడతారు, ఈ అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కంగారు పడక్కర్లేదు. సింహరాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది. కాకపోతే సమయ పాలన, ఏకాగ్రత, పని మీద నిశ్చితమైనటువంటి దృష్టి ఉండాలి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఏదేమైనా సరే వస్తువులు కొనుగోలు చేయొచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే మనం ప్రతిరోజు చెప్పినటువంటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. కాకపోతే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చును. సంతాన యోగం, సౌభాగ్యం, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, మంచి విద్యా పరిపూర్ణత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, శుభకార్యాచరణ, వివాహ యోగము, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, సినిమా వ్యవస్థలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి అనుకూలత, శుభయోగం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన స్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనపడుతోంది. ఈ వారం చాలా మంచి
శుభకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కాకపోతే సమయపాలన, ఏకాగ్రత, 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడితే మీకు అన్ని లాభాలు ఉన్నాయి. లేదా అనవసర వివాదాలకు తలదూర్చిన, తగుదనమ్మ అని చెప్పేసి పక్కోడు విషయంలో జోక్యం చేసుకున్న, కుటుంబ రహస్యాలు బయట చెప్పినా నష్టాలు పొందుకుంటారు. కాబట్టి కాస్త భగవద్గీత చదువుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఏప్రిల్ 4వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శుభప్రదమైనటువంటి ఆరోగ్యం, ప్రయాణ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, కుటుంబ సఖ్యత, సంతాన యోగము, కుటుంబంలో ఒక మంచి ఆర్థిక ప్రయోజనము, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా, బోరుబావులతో వారు కూడా మంచి లాభాలు, కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం. మనము రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, అటువంటి వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి వ్యాపార సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి కూడా చక్కటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. కొన్ని పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కొన్ని పనులు మీ చేసినటువంటి తప్పిదాల వల్ల, స్వయంకృతాపరాధాల వల్ల ఆలస్యానికి కారణమవుతాయి. కాబట్టి దూకుడు వ్యవహారం తగ్గించండి, పెద్దవాళ్ళతో అనుసంధానం ఉండండి, తప్పకుండా మీ కార్యసాధన ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. పర్వాలేదు, ఆరోగ్యం బాగుంది, కానీ వైద్య సంబంధమైనటువంటి అంటే మందులు వేసుకోవడం, ఇంజక్షన్లు తీసుకోవడం లాంటివి అశ్రద్ధ చేయకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కూడా ఉంది. బెంచ్ ఉద్యోగం కూడా ప్రైవేట్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు పంపకాల విషయంలో మాత్రం కొద్దిగా వచ్చే వారం ఏర్పాటు చేసుకుంటే మంచిది. కోర్టు వివాదాలు ఈ వారంలో సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యవర్తిత్వం ద్వారా మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడి ఉంటే, సంతకాలు పెట్టుంటే ఈ వారంలో దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. అలాగే ప్రయాణ లాభాలు ఉంటాయి, తీర్థయాత్ర సేవలు ఉంటుంది, వాహన సౌకర్యం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు కాస్త భగవంతుని ఆరాధన చేసుకుంటూ, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల సమస్యలు కొన్ని సునాయాసంగా పూర్తవుతాయి. జటిలమైన సమస్యలు కూడా సునాయాసంగా, అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా భగవద్ ధ్యానం చేయండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులా రాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? వీరేమైనా వస్తువులు కొనుగోలు చేయొచ్చా? వివాహ సంబంధ వేడుకకు వెళ్ళవచ్చా? ఉద్యోగ ప్రయత్నంలో ఇలా ఉంటుంది అన్న విషయంలో కొంతమంది అసౌకర్యంగానే సరే నేను ఇలా లంచం తీసుకోవాల్సి తీసుకోవచ్చా ఈ వారం అని చెప్పేసి వార ఫలితాలు చూసే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటున్నాను నేను. అటువంటి వారికి ఎదురు దెబ్బ కొడుతుంది, జాగ్రత్త. కాబట్టి ఈ వారంలో దాదాపుగా బాగులేని రాశి ఫలితాలంటే తులారాశి వారికి అయిపోయిందండి. ఎప్పుడు చూడు తులారాశి వారి బ్రతకడం వేస్ట్, తులారాశి వారి జీవితమే ఇంత, అసలు తులారాశి గారి ఎప్పుడైనా నువ్వు మంచి చెప్పావరా నువ్వు అనేటువంటి కామెంట్స్ కూడా ఉంటాయి. అటువంటి వ్యక్తులకి సమాధానం, పోయిన వారం చూసుకోండి, ఈ నెలలో మొదటి వారం చూసుకోండి, ఎక్కడైనా ఫలితాలు మీకు నెగిటివ్గా వచ్చాయా? కాబట్టి వెంటనే బట్టగాల్చి కిరణ్ శర్మ మీద పడిద్దాం అనుకుంటే కుదరదు. మీ పప్పులు నా దగ్గర ఉడకవు. కాబట్టి ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పడం నాకు అలవాటు. నేనేదో ఇక్కడ అక్కడ చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాను. కాబట్టి మీకు పూజలు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా నేను పురోహితుడిని, తప్పకుండా నా దగ్గర రండి, నేనే కూర్చొని నా శిష్యుల చేత చేయిస్తుంటాను. అందులో మీకు సందేహం అక్కర్లేదు. మీరు చూసే ఉంటారు మన ఛానల్లో చండీ హోమాల గురించి, లలితా సహస్రనామాల గురించి, వరలక్ష్మి వ్రతాల గురించి అన్ని పెడతాను. 18 శక్తిపీఠాల్లో కూడా మనం చేసినటువంటి శతావర్తన చండీ యాగం వీడియోలు కూడా ఉన్నాయి. 18 శక్తిపీఠాల్లో చేసినటువంటి, నేను ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకోలేదండి. నా పీఠంలో చేస్తాను, నాకు 50,000 అని చెప్పలేదు. మీలాంటి వాళ్ళు నాకు గోత్రనామాలు చెప్తే శ్రీశైలంలో అక్కడ ఇక్కడ నేను ప్రతి సంవత్సరం కూడా చండీ హోమాలు చేస్తుంటాను, ఉచితంగానే చేశాను. నేను ఎవరి దగ్గర 9 పైసలు తీసుకోలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం, అనారోగ్య సూచన, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, లేనిపోని అవాంతరాలు, లేఖితనంతో కొన్ని విషయాల్లో పరువు పోగొట్టుకోవడం, దొంగగా ముద్రపడేటువంటి అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో పక్కదారి పెట్టడం, అల్పమైన వ్యక్తులతో పరిచయం, పనికిరాని మరకలతో మీరు చేసేటువంటి స్నేహితం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వాయు వరుస లేనటువంటి వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నేహం చేయకూడదు, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. ఆడపిల్లలు జాగ్రత్త.
ఎవరిని నమ్మాలో నమ్మకూడదో ఆలోచించండి. స్వధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే నమ్మాలి. ఇంకొక ధర్మమైన వ్యక్తులని నమ్మకూడదు. అది మనకి మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసర తీర్థయాత్రలు చేయకండి, ఒంటరి ప్రయాణం చేయకండి, మద్యపాన సేవన చేయకండి. కాలి నడకన వెళ్తున్న వారు, అంటే నడక రోజువారి నడక ఉంటుంది కదా, నడక వ్యాయామం చేసేవాళ్ళు, కాస్త ఆడవాళ్ళు గ్రూప్గా వెళ్ళండి, నలుగురుగా వెళ్ళండి, ఐదుగురుగా వెళ్ళండి. లేదా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా వెళ్ళకండి. అలాగే ఆడపిల్ల కూడా ఒంటరిగా వెళ్ళకండి. వెళ్ళినా ఆయుధం పదునైనటువంటి కత్తి దగ్గర పెట్టుకోండి. కోస్తే పీక తెగిపోవాలి, అలాంటి కత్తి దగ్గర పెట్టుకోవాలి మనం. కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని వాడేందుకు ఆయుధాన్ని పెట్టుకోవచ్చు. దానికి ఎటువంటి ఎవ్వరేమన్నారు. దాన్ని అది గుర్తు పెట్టుకోండమ్మా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మనం ప్రతిరోజు చెప్పుకునే వ్యాపార విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు, జూదం వైపు వెళ్ళకూడదు. పనికిరాదు. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాస్తానులే అనుకుంటే కష్టం. ఏదేమైనా తొందరపాటు తీసుకోకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టకరం, అవమానం. జ్యోతిష్య పండితులకు అవమానం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి ఇబ్బంది. మత్స్యకారులకి నష్టము. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. ఈ రాశి వారికి ఈ వారం జాగ్రత్తగా ఉండాలని, భగవంతుని ఆరాధన, భగవద్గీత పారాయణంలో మీరు 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. ఈ వారం మొత్తం కూడా మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, దుర్గాష్టోత్తరం చదవండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా అన్ని రాశుల వారికి, అంటే దాదాపు రాశుల వారికి సామాన్య ఫలితాలు. ఎందుకంటే రవి శుక్రుల యొక్క అర్ధశుభులు అవ్వడం, కాస్త శని ప్రభావం కొద్దిగా ఉండడం, గురుడి యొక్క కొద్దిగా డిగ్రీ మార్పు వల్ల కొంత సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపుగా అన్ని రాశుల వారికి అలాగే ఉంది. సామాన్య ఫలితాలు అంటే కష్టే ఫలి. అంటే రాశులు బాగా ఉంటే కష్టపడకుండా డబ్బులు వస్తాయా? అది కర్మఫలం. ఇక్కడ కర్మతో పాటుగా కష్టాన్ని కూడా పడాలి. కర్మఫలం అంటే ఏంటండి? నీకు అదృష్టం బాగుంది, గత జన్మలో పలాని సంవత్సరంలో పుణ్యఫలం చేసి ఉంటావు, ఏ ఎండలో వెళ్తున్నటువంటి బ్రాహ్మడికో బీదవాడికో అన్నం పెట్టావు, మంచినీళ్ళు ఇచ్చావు. ఈ సమయంలో నీకు తక్కున ఆ పుణ్య ఫలితం కాస్త నీకు డబ్బు రూపంలోనో, వస్తు రూపంలోనో, వివాహ రూపంలోనో, సంతాన రూపంలోనో నీకు వెళ్తుంది. అది కర్మ ఫలితం. ఇక్కడ కర్మ ఫలితం ఉండాలి, మరియు నీ కష్ట ఫలితం కూడా ఉండాలి. అదే జాతకంలో బాగలేనప్పుడు, పూర్తిగా బాగలేదు, ఏం చేయాలి? మర్యాద, మన్నన, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, నిరంతరం భగవంతుని ఆరాధన, నిరంతర ధ్యానం, నిరంతర జాగ్రత్త, అధిక శ్రమ, అధిక ఏకాగ్రత. సింపుల్. ఇంతకు మించి వేరే ఫలితాలే ఉండవు. ఇక మీకు జాతకం బాగుంటే బ్రహ్మాండంగా నీకు ప్రతి విషయంలో కూడా లాభమే. కాబట్టి దాన్ని ప్రూఫ్ చేసి చూపించగలుగుతాం మనం. మన జాతకం బాగుంటే రూపాయికి టికెట్ కొన్నాం అనుకో, ₹1,00,00,000 కూడా రావచ్చు. అదే కొంతవరకు సామాన్య ఫలితం అనుకో, అది పర్లేదురా, ₹10 టికెట్లు 4 కొందాం రా, ఏదైనా ఒకటి తగులపోతుందా, ఒకటి మా ఆవిడ పేరు మీద, ఒకటి మా కొడుకు పేరు మీద, ఒకటి మా అమ్మ పేరు మీద, ఒకటి మా నాన్న పేరు మీద కొందాం అనుకున్న వాళ్ళకి ఆ 4 నీ శ్రమ వల్ల, భగవంతుని ఆరాధన వల్ల 2 టికెట్ల మీద కనీసం ₹1,00,000 1,00,000 రావచ్చు. అది నీ అదృష్టం బాగాలేదు. లేదురా, నాకు మొన్న రూపాయి పెడితే ₹1,00,00,000 వచ్చాయి, ఇప్పుడు ₹1,00,00,000 పెట్టేసి 1,00,00,000 టికెట్లు కొందాం అంటే 0 వస్తుంది మీకు. అది కాబట్టి వద్దన్న మాటని వినాలి. కొంతమంది వ్యక్తులు నీకు జాతకం చెప్పడం వచ్చా, నీకు షేర్ మార్కెట్ అంటే తెలుసా అని వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్లో తెలుసా అంటే, ఇప్పుడు నేను ఫిజిక్స్ చెప్తాను. జన్మ జాతకంలో సపోజు లగ్నం నుంచి 4వ స్థానంలో శుక్రుడు గనక మీకు భూతత్వ రాశి అయితే, భూతత్వ రాశిలో ఉంటే, శుక్రుడు గనక స్వక్షేత్రంలో ఉంటే, శుక్రుడు గనక మీనంలో ఉంటే వాళ్ళు వైద్య వృత్తిలో రాణిస్తారని చెప్పవచ్చు. అంత మాత్రం చేత నేను వైద్యుడిని ఏమన్నా? నేను వైద్యుడిని కాదుగా. ఆ సందర్భంలో అక్కడ గ్రహాలు కనుక ఉంటే వైద్య వృత్తులు బాగుంటుంది. అలాగే టాటా షేర్స్, పుబ్బా నక్షత్రం, ఆ రోజున నక్షత్రం దాన్ని బట్టి ఈ షేర్ లాభం వస్తుంది. మైక్రోసాఫ్ట్, మఖా నక్షత్రం ఇందులో బాగుంటుంది. అరబిందో ఫార్మా కంపల్సరీ వాళ్ళది మేష రాశి, ఇక్కడ బాగుంది. అలాగే రెడ్డి ల్యాబ్స్, తులా రాశి ఇక్కడ బాగుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఈ షేర్స్ మీకు లాభపడే అవకాశం. ఆయా రోజులలో ఏ రోజున షేర్ మార్కెట్ బెంచ్ మార్క్ దాకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అలా దాన్ని అనుసరించుకోవాలి తప్ప లేనిపోని అనవసర విషయాల గురించి ఏదో కోడిగుడ్డ మీద ఈక బిగుతారు. కోడిగుడ్డ మీద ఈక బిగినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అది కరెక్ట్ కాదు. బుద్ధి వికాసముతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంది. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్న లాభం ఉంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది.
అనుకూలమైనటువంటి వ్యాపారవేత్తలతో అనుకూలత, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కళాకారులకి లాభం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాలు అభివృద్ధి కూడా ఉంటుంది, సోదర మైత్రి ఉంటుంది, కోర్టు వివాదాల సమస్య పోతాయి, అనవసర కోర్టు సమస్యలు సృష్టించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మౌనంగా ఉండండి, సోదరులతో సఖ్యతగా మాట్లాడండి, తల్లిదండ్రులతో సభ్యతగా ఉండండి, ప్రేమతో ఉండండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఉద్యోగ లాభం. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడకపోతే పాస్ అవుతారు. కనీసం యూ విల్ గెట్ మినిమం పర్సెంటేజ్. ఇతరుల మీద ఆధారపడితే యూ నెవర్ గెట్ గుడ్ పర్సెంటేజ్, ఈవెన్ పాస్ మార్క్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తిస్తే మంచిది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అప్రమత్తంగా ఉండాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభయోగం. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి కూడా అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్త శ్రవణం. కాకపోతే ఏకాగ్రత, సమయపాలన, పెద్దల మాట వినడం, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద పూర్తి ధ్యాస ఉండడం, ఆ పని గురించి అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, తద్వారా మీకు ఈ వారం ప్రయోజనం ఉంది. సొంత పెత్తనాలు నష్టాన్ని కలిగిస్తాయి, వాహన వేగం కష్టాన్ని కలిగిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది, ఇతరుల వల్ల మద్యపాన సేవన చేసే అవకాశం. ఫ్రెండ్ వస్తాడు, అరే మామ మా ఇంట్లో ఎవరు లేరు, రాత్రికి పార్టీ చేసుకుందాం, సినిమాలు చూపించారు, సినిమాలో చూపించినటువంటివే ఆ పోరికి లైన్ ఇద్దాం, ఈ పోరికి లైన్ ఇద్దాం, ఆ మందు కొడదాం, ఈ మందు కొడదాం, ఆ సందులో తిరుగుదాం, ఈ సందులో తిరుగుదాం, మైనర్లు ఉన్నప్పుడే మనం గర్భం ధరిద్దాం, మేజర్ అయిన బర్త్డే రోజు రోడ్డు మీద కౌగులించుకుందాం. కోర్టులో ఏం చేసినా సరే, అమ్మ నాన్నలు గోదావరిలో దూకి చచ్చినా సరే, మన ప్రేమ, మన ఇన్ఫాచ్యునేషన్, మన జన్మలో మనం అసలు 10 తరాల నుంచి మనం ప్రేమికులం, ఎన్నెన్నో జన్మల బంధం మనదే అనేటువంటి ప్రేమ, అసలు ప్రేమ కాలిపోతుంటుంది కింది నుంచి పై వరకు మొత్తం. మరి తల్లిదండ్రుల ప్రేమ కనపడదు, ఇంకిపోతుంది. ఇది ఎండాకాలంలో చెరువులు ఇంకిపోయినట్టుగా తల్లిదండ్రుల ప్రేమ కనపడదు. అటువంటివన్నీ కూడా మనం చూసి నేర్చుకుంటాం. అలాగే నీ ఫ్రెండ్ పిలుస్తాడు, వాని కోసము మొహమాటానికి వద్దురా మామ నేను తాగను, వద్దురా మామ అని చెప్పి తాగనని చెప్పేసి మందు పట్టేయడం, బండి ఎక్కడం, యాక్సిడెంట్లో ఒక కాలు చెయ్యో పోతుంది అంతే. అంత మించి ఏం పోదు, ప్రాణం ఏం పోదు, కాలు చేయబోతుంది అంతే. అదే సావాస దోషం లేదనుకో, చెడ్డవాళ్ళకి రాను బాబు నాకు కుదరదు, మా నాన్న వాళ్ళు నన్ను ఇంట్లో ఉన్నారు, నేను చదువుకోవాలి, రేపు నెక్స్ట్ మంత్ నాకు బీటెక్ పరీక్షలు ఉన్నాయి, సిఏ పరీక్షలు ఉన్నాయి, నేను చదువుకోవాలి, రాను అని చెప్పేవనుకో, క్షేమం, ఆనందం, విద్యాలాభం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుకోవడం, విశేషమైన లాభాన్ని పొందుకోవడం, అదృష్ట యోగం. భగవంతుడు పెట్టే పరీక్షలను పాస్ అయిపోయావు, ఇక అన్ని రకాల శుభయోగాలే ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయాలి. చెడ్డవారికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది, ఈవెంట్ మెయిన్ వారికి మంచి లాభాలు ఉన్నాయి, విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశం ఉంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కాస్త ఒత్తిడిన్నా ఉద్యోగ లాభం ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు, సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేయకండి. సోదరులతో సఖ్యత ఉంటుంది. కోర్టు వివాదాలు కాస్త వాయిదా పడతాయి, తప్పదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం. సొంత ఇల్లు కానీ లేదంటే పొలము కానీ స్థలం కానీ కొనాలనుకుంటే ఒక వారం ఆగండి. ఆగిన తర్వాత మీ జన్మజాతకాన్ని చూసుకొని ఒక మంచి వారం రోజున మంచి దశాంతర్దశ జరుగుతున్నప్పుడు, అంటే అంతర్దశలు విదేశాలు బాగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు స్థలము పొలం కొనుగోలు చేయండి. అది యోగిస్తుంది, అనుభవపూర్వక అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ వారంలో శుభప్రద, ఆనంద, ఐశ్వర్య యోగాలు తప్పకుండా ఉన్నాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో. స్వామి షేర్లు కొందాం అనుకుంటున్నావు, ₹1,00,000 వచ్చాయి, మా మామగారు ఇచ్చారు, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చా? స్వామి లేదా నేను ఒక ఇన్స్టాల్మెంట్ మీద కారు కొందాం అనుకుంటున్నాను, కొనవచ్చా? స్వామి ఈ వారంలో నాకు పరీక్ష ఉంది స్వామి, ఎలా ఉండబోతుంది? నేను తప్పకుండా పాస్ అవ్వాలి, ఇది ఫైనల్ అటెంప్ట్ నాకు. అలాగే వీసా గురించి కూడా, స్వామి ఫైనల్ అటెంప్ట్ నాకు, ఇక ఇది తప్ప ఇంకో గత్యంతరం లేదు, ఎట్లా పరిస్థితి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఒకటి ఏంటంటే జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి. గోచారంలో మీరు వృత్తి, ఉద్యోగ, విద్య, విదేశీయానపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. కాకపోతే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, హయగ్రీవ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా మీకు విద్యానికి, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఈ వారం మొత్తంలో మీకు శుభప్రదమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత,
సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. వ్యాపారం మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి, పర్వాలేదు. కానీ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. మీ ఒప్పంద పత్రాల్ని మరొక్కసారి సరి చూసుకునే ప్రయత్నం, సరి చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. తేట తెలుగు భాష రాసుకోండి. హాయిగా ప్రశాంతంగా తెలుగులో రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనం, సుఖం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జట్లకు కూడా లాభవంతమైన స్థితి. యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతుంది. ఈ వారం మొత్తం కూడా మీకు కొంతవరకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అయినా సరే మీరు భగవద్గీత పారాయణం చేసుకోవాలండి. సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి 1 నుంచి 7 అధ్యాయాలు, రోజుకు ఒక అధ్యాయం చదవండి. ప్రశాంతంగా చదవండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా సుఖయోగము, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో 2025 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, వివాహం అవుతుందా? సంతానం అవుతుందా? కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చేయవచ్చు. ఈ వారంలో మీరు కృత్రిమ సంతాన ప్రయత్నం చేయవచ్చును, పర్వాలేదు. కాకపోతే గురు శుక్రవారాలు చాలా బాగుంది. మిగతా రోజుల్లో పెద్దగా అంత అనుకూలత లేదు. కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారికి కూడా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందిన అవకాశం. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఖాయం. అయితే ఇక్కడ సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసేప్పుడు కొంత చిన్న చికాకు ఉంది మీకు. ఆ చిన్న చికాకు ఏంటంటే, మనం గొప్పల కోసం, మనం స్టేటస్, వాడు ఎంత చెప్తే అమ్మే కొనేయడమే, అటువంటిది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అవతల వాళ్ళు చెప్పిన దానికంటే కాదండి, మనం బేరం ఆడాల్సిందే. మనకి ఆ మధ్య యూట్యూబ్లో పాపం తల్లి కొడుకు ఇద్దరు ఒక బట్టల కొట్టుకెళ్ళి అడుగుతుంటారు ఎలా ఉందని చెప్పేసి. కోర్స్ నన్ను కూడా అడుగుతుంటారు, గురుగారు ఇంత తెచ్చుకోలేనండి, ఇంత తెచ్చుకుంటానండి, గురుగారండి ప్లీజ్ అండి ఇంత తెచ్చుకుంటానండి, నేను విదేశాల్లో ఉన్న స్వామి ఇంత తెచ్చుకుంటాను, నేను పర్లేదు ఎక్స్క్యూజ్ చేస్తాను నేను కూడా. వాడు షాప్ కొట్టువాడు 1000 రూపాయలు చొక్కా అంటే ఇవి అడగడమే 100 రూపాయలకి ఇస్తామని అడుగుతుంది. వాళ్ళ కొడుకు వచ్చి, అమ్మ వాడు అమ్ముకుంటున్నాడమ్మా, వాడు దానం ఇవ్వట్లేదు అంటాడు. అలా వచ్చిన తర్వాత సరే అబ్బాయి 100కి సరే అమ్మా తీసుకోపు ఫస్ట్ బేరం అనగానే అయితే 100కి రెండు ఇస్తే తీసుకుంటానని చెప్తున్నాడు. కామెడీ బాగుంటుంది. అలాగే మనం కూడా వాడు తులం బంగారం 1,00,000 అంటాడు ఇప్పుడు. ఎందుకంటే 12 గ్రాములు 1,00,000కి వచ్చేసాం కదా, మనం అడగాల్సిందే తగ్గిస్తావా, ఎందుకంటే వాడిని కమిషన్ తగ్గించుకుంటాడు, కనీసం తగ్గిస్తావా అని అడిగే ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణ చెప్తున్నా, అంటే మనము ఆ యొక్క వస్తువు మీద ఏమైనా అడగాల్సింది 60కే, 60 లక్షలు ఖచ్చితంగా అడగాల్సిందే. వాడు 70కో 80కో వస్తాడు. కాబట్టి అలా అని చెప్పేసి వాడు చెప్పినట్టు కాదు. మన 4-5 షాపులు తిరిగామా, 4-5 ఎకరాలు చుట్టుముట్టున్నటువంటి ఎక్కడెక్కడ ఎవరు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయాలి వేరొకళ్ళ ద్వారా. అప్పుడు మనం ఎవడైతే అసలు వాడునో వాని దగ్గరికి వెళ్ళాలి, ఈ పొలం కొనడానికి కానీ, ఇల్లు కొనడానికి కానీ. అటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఏదైనా సరే పిసినారితనంగా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, తక్కువలోకి అడిగే ప్రయత్నం చేయాలి. ఈ స్టేటస్ కోసం పోయి నా పక్కన వాళ్ళు ఉన్నారు, నా పక్కింటో నాయబడి వచ్చాడు, వాడి కోసం నేను స్టేటస్ పోగొట్టుకోను, నీ స్టేటసో 2 పోతాయి. కాబట్టి గుండు అవుద్ది మనకి. కాబట్టి అరగుండు గుండు కాకుండా చూసుకోండి. అంటే ఏదైనా సరే తక్కువ ధరకి మనం ప్రయత్నం చేయాలి. సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉండాల్సి తప్పదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం బాగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మంచి పదోన్నతులు పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేకాలు ఉన్నాయి, కార్యనిర్వహణ అనుకూలత ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో ఒత్తిడి అలాగే ఉంటుంది. ముగ్గురు చేయాల్సిన పని ఒక్కళ్ళ మీదే పడుతుంది, తప్పదు. ఈ వారం మొత్తం మీరు శ్రమ పడాల్సిందే. పొద్దున్న మీరు 9ంటికి వెళ్ళాలి ఆఫీస్కి, రాత్రి 7ంటికి రావాలి ఆఫీస్కి. ఏది గవర్నమెంట్ ఆఫీసర్లు జాగ్రత్త. ప్రతిరోజు మనం 11ంటికి పోయినట్టుగా 4ంటికి వచ్చినట్టుగా ఉండదు. జాగ్రత్త. 9ంటికి వెళ్ళాలి, మీరు సాయంత్రం 7 అవుతుంది. అలాంటి ఒత్తిడి మాత్రం ఉంటుంది, కానీ గౌరవం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు వ్యాపార లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభ యోగము. ధన, కనక, వస్తువుల ప్రాప్తి. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అదే విడుదల మంచిదే. కొత్త చిత్ర నిర్మాణానికి కొద్దిగా సమయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, కోర్టు వివాదాలకి దూరంగా ఉండడం, ఆస్తి పంపకాల్లో పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది సుఖ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? 2025 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఎలా ఉండబోతోంది?
తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ లాభము, వృత్తిలో అనుకూలత, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో కూడా మంచి లాభాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. బంధు లాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది. కాకపోతే కొంతమంది మన అనుకున్న వ్యక్తులు మనల్ని అవమానించే అవకాశం కూడా ఉంది. చెడ్డవారితో స్నేహం ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. పనికి మాలిన వ్యక్తులకి, పనికి మాలిన వెధవలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసరపు మరకలతో, వెధవలతో ఆడపిల్లలు స్నేహం చేయడం, ప్రేమ కలాపని చెప్పేసి రాసుకొని పూసుకొని తిరగడం, ఎవరిని పడితే వారిని ఒరే గిరి అని చెప్పేసి మాట్లాడడం, పబ్ కల్చర్ కి మిడ్డిల మీద చెడ్డీల మీద వెళ్ళడం మీకే ప్రమాదం. దానిలో మొహమాటం లేని ప్రతిసారి క్లారిటీగా చెప్తాను మీకు. మనం చేసేటువంటి తప్పు మన మీద పడుతుంది. అది నిప్పు అన్నప్పుడు దానికి దూరంగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి నిప్పు మనకు ప్రమాదాన్ని కలిగినప్పుడే సరే నిప్పు ప్రమాదమే. అలాగే ఆడపిల్లలు పనికిరాని వ్యక్తులతో వెళ్ళి సరస సల్లాపలాడి నష్టాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఉంది. చదువు, జీవితం రెండు కూడా అడ్డుదారులకు వెళ్ళిపోతాయి. జీవితం నాకిపోతుంది, జాగ్రత్త. ముందు మాట అనలేదు నేను, కాబట్టి నాకిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అటువంటి స్నేహితులు దూరంగా ఉండండి. తల్లిదండ్రులకి కన్నీరు తెచ్చినటువంటి మీరు బాగుపడేటువంటి అవకాశం ఉండదు కాక ఉండదు. అటువంటి ప్రయత్నంలో జాగ్రత్త. అక్రమ సంబంధాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మరి ఈ వారాలు అటువంటివి ఉన్నాయండి. అలాంటి దుష్టుల సావాసం ఉంది. మీరు అలా చేయరు కానీ దుష్ట సావాసం ఉంది. ఆ దుష్టుల సావాసంలోకి వెళితే మీకు ప్రమాదం. వెళ్ళలేదనుకోండి సుఖము, సంతోషం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ఆస్తి పంపకాలు, అదృష్ట యోగాలు, సోదరులతో సఖ్యత, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీల లాభం. లాటరీ జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. చిన్నవారితో స్నేహంగా ఉండండి, మర్యాదగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. కాస్త 2-3 రోజులు తిరిగినా 3వ రోజు తప్పకుండా కస్టమర్ చేత మీకు లాభం. డాక్టర్ల చేత ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి లాభాలు పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, అలాగే ఎలక్ట్రికేషన్కి మంచి లాభాలు ఉన్నాయి. సుఖయోగం, శుభయోగం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు కాస్త అనుకూలవంత యోగంగా కనబడుతుంది. అయినా సరే భగవంతునికి అనుగ్రహాన్ని పొందడానికి భగవద్గీత పారాయణం చేయండి. ఎవరికైనా సరే నీళ్లు, మంచినీళ్ళ కుండలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. తప్పకుండా మీకు అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. ఈ వారం ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి. మరొక 100 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.